ఎవ్రీవన్, వెల్కమ్ టు లర్న్ ఇంగ్లీష్. మనం రోజు ఇతరులతో చాలా రకాల సెంటెన్సెస్ని యూస్ చేస్తూ ఉంటాం కదా. వాటిని తెలుగు నుండి ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడాలో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. నువ్వు దేనికోసం వెతుకుతున్నావు? నేను ఎక్కువసేపు ఉండలేను. నువ్వు ఇప్పుడే వెళ్ళిపోవడం కావాలి. అతడు చెప్పేది చేయకు. నువ్వు అతడితో ఎక్కడికి వెళ్ళావు? ఇలాంటి సెంటెన్స్తో పాటు మరికొన్ని సెంటెన్సెస్ని ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎదిగిన వాడిలా ప్రవర్తించు. బిహేవ్ లైక్ ఏ గ్రోన్ అప్. బిహేవ్ లైక్ ఏ గ్రోన్ అప్ అని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి. కరెంటు ఎందుకు పోయింది? వై డిడ్ ద పవర్ గో ఆఫ్? వై డిడ్ ద పవర్ గో ఆఫ్ లేదా వై డిడ్ ద పవర్ గో అవుట్ అని కూడా అనొచ్చు. నువ్వు అక్కడే ఎక్కడ ఉంటావు? వేర్ విల్ యూ స్టే దేర్? వేర్ విల్ యూ స్టే దేర్? మీ సలహాకి కృతజ్ఞతలు. థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్. థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్. కృతజ్ఞతలు అంటే థ్యాంక్స్. నువ్వు దేనికోసం వెతుకుతున్నావు? వాట్ ఆర్ యూ లుకింగ్ ఫర్? వాట్ ఆర్ యూ లుకింగ్ ఫర్? అతడు చెప్పేది చెయ్యకు. డోంట్ డూ వాట్ హీ సేస్. డోంట్ డూ వాట్ హీ సేస్. నేను ఎక్కువసేపు ఉండలేను. ఐ కాంట్ స్టే లాంగ్. ఐ కాంట్ స్టే లాంగ్ అని ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పండి. అతడు ఎక్కువగా ఆల్కహాల్ తాగుతాడు. హీ డ్రింక్స్ ఎ లాట్ ఆఫ్ ఆల్కహాల్ ఆర్ హీ కన్జ్యూమ్స్ ఎ లాట్ ఆఫ్ ఆల్కహాల్. ఈ రెండు విధాలుగా ఇంగ్లీష్లో మీరు చెప్పచ్చు. అతనికి ఒళ్ళంతా చెమట పోస్తుంది. హీ ఈజ్ స్వెట్టింగ్ ఆల్ ఓవర్. హీ ఈజ్ స్వెట్టింగ్ ఆల్ ఓవర్. చెమట, స్వెట్. నువ్వు అతడితో ఎక్కడికి వెళ్ళావు? వేర్ డిడ్ యూ గో విత్ హిమ్? వేర్ డిడ్ యూ గో విత్ హిమ్ అని క్వశ్చన్ చేయండి. నేను నీ బుక్ తీసుకోవచ్చా? కెన్ ఐ బారో యువర్ బుక్ ఆర్ కెన్ ఐ టేక్ యువర్ బుక్? కెన్ ఐ బారో యువర్ బుక్ ఆర్ కెన్ ఐ టేక్ యువర్ బుక్ అని ఈ విధంగా క్వశ్చన్ చేయండి. నేను ఒక బ్యాంక్ అకౌంట్ తెరవాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు ఓపెన్ ఏ బ్యాంక్ అకౌంట్. ఐ వాంట్ టు ఓపెన్ ఏ బ్యాంక్ అకౌంట్. కరెంటు వచ్చేసింది. ద పవర్ ఈస్ బ్యాక్ ఆన్. ద పవర్ ఈస్ బ్యాక్ ఆన్. నువ్వు ఇప్పుడే వెళ్ళిపోవడం కావాలి. ఐ వాంట్ యూ గాన్ ఇమ్మీడియట్లీ. ఐ వాంట్ యూ గాన్ ఇమ్మీడియట్లీ. అది అందరికీ తెలుసు. ఎవ్రీవన్ నోస్ ఇట్ ఆర్ ఎవ్రీబడి నోస్ ఇట్. ఎవ్రీవన్ నోస్ ఇట్ ఆర్ ఎవ్రీబడి నోస్ ఇట్. ఈ ప్రశ్న చాలా కఠినమైనది. దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ టఫ్. దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ టఫ్ అని ఈ విధంగా ఇంగ్లీష్లో మాట్లాడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.